ఉదయ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్, రకరకాల టాపిక్స్ పైన మనం మాట్లాడుతూ ఉన్నాము. చాలా మంది కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. అందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ వీటి గురించి ఉదయ్ గారిని అడగండి అని చెప్పి పర్టికులర్ గా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట కామెంట్స్. సో అదే మీ ముందు ఉంచుతున్నాను నేను. వర్క్ ఫ్రమ్ హోమ్ పాండమిక్ నుంచి సార్ చాలా క్రేజ్ ఏర్పడిపోయిందని చెప్పుకోవాలి. ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్, మా ఊరు దగ్గర నుంచి చేస్తున్నాం, మా ఊరు వెళ్ళిపోయాం, సొంత ఊరు, అవును మేడం. లేకపోతే ఇంటి దగ్గర నుంచే వర్క్ అవుతోంది, ఇంకా అసలు బయటికి వెళ్ళి చాన్నాళ్ళు అయింది, Hmm. ఇలాంటి మాటలు విన్నాం. అవును. అమ్మాయిలు మరి ముఖ్యంగా. అవును. సో ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అది ఎంతవరకు పాసిబిలిటీస్, వీటి గురించి మాట్లాడదాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా హైలైట్ అయింది. మీరు చెప్పినట్టుగా పాండమిక్ తర్వాత Yes, హైలైట్ అయింది. అవును. నేను ఇంతకు ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉండేవాడిని. Okay. చాలా రేర్గా వెళ్తూ ఉండేవాడిని. Yes, మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అండ్ Yes, అలాగే madam. ఐటీ ప్రొఫెషనల్ కమ్ కార్పొరేట్ ట్రైనర్. కార్పొరేట్ ట్రైనర్. ఐ ఓన్ ఏ కంపెనీ యాజ్ వెల్. ఓకే సార్, ఇన్ని కాబట్టి God's చాలా grace, madam. గాడ్స్ క్రేజ్, అది నిజమే ఖచ్చితంగా. అంటే మనం సెటిల్ అయిపోయాం కదా చాలు అనుకునే దాని నుంచి ఇంకా కొంతమందికి గైడెన్స్ ఇవ్వాలి అనే ఆలోచన రావడం కూడా గ్రేట్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం. ఓకే. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం అంటే నేను పాతాళం నుంచి వచ్చినట్టే. ఓకే. అంటే మా ఫాదర్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. ఓ ఓకే. మా ఫాదర్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. అగ్రికల్చర్. దెన్ మా ఫాదర్ చదివించలేని పరిస్థితి ఉంది. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. 8 years అక్కడే పెరిగాను. ఓకే. సో ఏ ఊరు సార్? నేను వినుకొండ దగ్గర వెల్లటూరు అని ఆ ఊర్లో పెరిగాను మేడం. మాదైతే నర్సరావుపేట డిస్టిక్. అంటే నర్సరావుపేట ఇప్పుడు పార్లమెంట్ అది. సో నర్సరావుపేట దగ్గర అచ్చేపాలెం అని ఒక పల్లెటూరులో పుట్టున్నాను. సో నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాను. ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టే ఎదుటి వాళ్ళ కష్టం తెలుసు. సో నేను ఈ ఫేస్ అన్ని కమ్ అక్రాస్ చేసి ఈ పొజిషన్లో ఉన్నాను. అనుభవించారు కాబట్టి. సో మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళే? నేను పాండమిక్ ముందే చేసాను. ఇంకా ముందేనా? పాండమిక్ ముందే చేసాను. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. అయితే డెఫినెట్ గా డిస్కస్ చేసుకోవాలి సార్. డెఫినెట్లీ మేడం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా హైలైటెడ్ పాయింట్ అన్నమాట. అవును. సో చాలా కంపెనీస్ ఏంటంటే ఈ పాండమిక్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ బ్యాంకింగ్ సెక్టర్స్ వాళ్ళకి ఏంటంటే డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ సెక్టర్స్ నేను ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ చేశాను. జర్మనీ బ్యాంక్, డాష్ బ్యాంక్ అని చెప్పేసి, తర్వాత ఫ్రెంచ్ బ్యాంక్, సొసైటీ జనరల్ అని చెప్పేసి ఆ బ్యాంక్కి కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్కి నేను వర్క్ చేశాను. అవి చాలా సెక్యూర్ జోన్లో ఉంటాయి. ఈవెన్ మొబైల్ కూడా అలౌ చేయరు. ప్రాజెక్ట్ ఓడిసీలోకి ప్రాజెక్ట్లోకి హైలీ సెక్యూర్డ్, మొబైల్ కూడా అలౌ చేయరు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే మేడం డేటా సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయరు. ఎవరైతే డేటా కాన్ఫిడెన్షియల్ అనుకుంటారో వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వరు. ఓకే పర్లేదు మనకు డేటా లాస్ ఏమి ఉండదు, సో విల్ గివ్ ఫ్రీడమ్ టు ద ఎంప్లాయీస్ అనుకున్న కొన్ని కంపెనీస్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేస్తాయి. ఓకే. ఏ కంపెనీస్ అసలు అలా ఆఫర్ చేస్తున్నాయి ప్రస్తుతం, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? సో ప్రస్తుతము మైక్రోల్యాండ్ కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంది, డెలాయిట్ కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంది, అలానే కేపీఎంజీ కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంది. సో అట్లా మీరు తీసుకుంటే సర్వీస్ బెరీ అనే ఒక కంపెనీ ఉంది, అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్ సొల్యూషన్స్ అని చెప్పేసి నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్, నా ఆఫీస్ అయితే శ్రీనగర్లో ఉంది, నేను ఎక్కడి నుంచి వర్క్ చేసుకుంటున్నాను, నాకు ఆఫీస్కి వెళ్ళే పని లేదు. అలా చాలా కంపెనీస్ ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ అనేది ఉంది. ఆఫీస్కి రావాల్సిన పని కూడా లేదు. నేను ఆల్మోస్ట్ నాకు ఐటీలో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను లాస్ట్ 7-8 years నుంచి ఆల్మోస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళింది అయితే లేదు. కంప్లీట్ రిమోట్ జాబ్. ఎందుకు వాళ్ళు మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు అంటే మనము ఎక్కడి నుంచైనా వర్క్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే డెఫినెట్గా అట్లాంటి ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది అందరూ ఇస్తారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ కూడా మనం విన్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వేరే పనులు కూడా చేసుకుంటున్నారు, పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అప్పుడు చాలా ప్రాబ్లం అయ్యి చాలా మందిని తీసేశారు కూడా కొన్ని కంపెనీస్ నుంచి. సో ఇది పార్ట్ టైం జాబ్ అని కాదు, మూన్ లైటింగ్ అంటారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్టింగ్ లో పాజిటివ్ ఉండేది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్టింగ్ లో ఎలా ఉండేది అంటే 9 hours వర్క్ చేసేవాళ్ళు, 10-11 hours వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది అంటే సరే మనం ఇంకో జాబ్ కూడా చేసుకుందాం అని చెప్పేసి సెకండ్ జాబ్ స్టార్ట్ చేస్తున్నారు ప్యారల్గా.
దీనివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది మూన్ లైటింగ్ చేయడం వల్ల. సో దానివల్ల ఏంటి అంటే కంపెనీస్ అన్నీ కూడా నష్టపోయాయి చిన్నగా చాలా వరకు. హైబ్రిడ్ మోడల్లో రండి ఆఫీస్కి, ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ని ఈ మూన్ లైటింగ్ని ఎరాడికేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఈ హైబ్రిడ్ మోడల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ లో అన్నట్టుగా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మాట్లాడదాం సార్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఉంటుంది. ఫ్యామిలీ దగ్గర ఉంటాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో ఉన్నాము అనే ట్రావెలింగ్ ట్రాఫిక్ ఉన్నాయి తప్పించుకోవచ్చు. ఓకే, ఈ ట్రావెలింగ్ టైంని మనం ఫ్యామిలీతోనే స్పెండ్ చేసుకోవచ్చు, ఏదైనా లెర్నింగ్ అయినా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండాల్సిన అవసరం లేదు. మన హోమ్ టౌన్స్ లో ఉన్న ఇబ్బంది ఉండదు. రైట్. ఓకే. డిసడ్వాంటేజెస్ అంటే ఈ కొంతమంది ఏంటంటే క్లయింట్ మీటింగ్స్ అప్పుడు కొంచెం అన్ప్రొఫెషనల్గా అవైలబుల్గా ఉండరు. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ప్రాపర్ సీటింగ్ ఉండదు. దానివల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనుకోండి అలర్ట్ అయిపోతాం అంతే. ఆబ్వియస్లీ. ఇంకొకటి ఏంటంటే సార్, కరెక్ట్గా అదే టైంకి మీటింగ్ ఉండే టైంకి ఇంట్లో పిల్లల్ని హడావిడి చేయటం. అవును, అంబియన్స్ ఉండదు. కిచెన్ లో సౌండ్లు రావటం, ఇవి మనకి మీమ్స్ ద్వారా ఒక కామెడీ చేశారు, కానీ అది చాలా సీరియస్ సిచ్యువేషన్. ఒక ఎంప్లాయీకి అది ఎంత అంటే ఇంక చెప్పలేము. అమ్మో ఇప్పుడు అటెండ్ అవ్వకపోతే ఎలా, అందులోనూ ఇవంత డిస్టర్బెన్స్ లో నేను అటెండ్ అయ్యానంటే ఖచ్చితంగా నాకు రిమార్క్ పడిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు చాలా మంది. ఇది ఒకటి పెద్ద మైనస్ కదా సార్. సో ఇంటర్వ్యూస్ మనం ఏంటంటే మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ వచ్చినా కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఇంకొకటి విన్నానండి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఎక్కువ అంటే నార్మల్ గా ఆఫీస్ కి వెళ్ళి చేసే పని కన్నా ఎక్కువ అవర్స్ పని చేయాల్సి ఉంటుంది అని అంటారు, నిజమేనా? అలా ఏమి ఉండదు మేడం, మాక్సిమం కేసెస్లో. అంటే రీసెంట్గా ఒక కేసు చూశాను. నా స్టూడెంట్ డేటామాటిక్స్ అనే కంపెనీస్లో చేస్తున్నాడు. అలాగే ఆఫీస్కి రమ్మన్నారు, తను వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే తను ఏమన్నా కంపెనీ మేనేజ్మెంట్ ఏమందంటే, సో ఆఫీస్కి వస్తే 9 hours, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే 12 hours. మీకు అర్థమైందా? అదే కదా సార్. నేను ఇంతకు ముందు ఇటువంటి సినారీ ఎప్పుడు చూడలేదు మేడం, రీసెంట్గా వింటున్నాను నేను. అంటే ఆ ట్రావెలింగ్ టైం కూడా ఎలాగో, ఆ ట్రావెలింగ్ టైం లేదు కదా మీకు, 1 hour అదేదో మీరు ఇంట్లో ఉంటే తొందరగా అటెండ్ అవ్వండి అని చెప్పి. అంటే అది ఇంకో కేసులో కూడా అనుకోవచ్చు, ఎంప్లాయీస్ని ఆఫీస్కి రమ్మని అదొక విధంగా చెప్పడం. మేబీ కుడ్ బి, అలా కూడా అవ్వచ్చు కదా మేడం. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏది సజెస్ట్ చేస్తారు సార్? చాలా మంది నేనైతే వర్క్ ఫ్రమ్ హోమే సజెస్ట్ చేస్తాను మేడం. సబ్జెక్ట్ బాగా పెంచుకొని మేనేజ్మెంట్కి నేను ఎక్కడున్నా కూడా వర్క్ డెలివర్ చేయగలను ప్రొఫెషనల్గా అనేది కనుక చెప్పుకోగలిగితే డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంట్లో నేనైతే ఎప్పుడు కూడా పేరెంట్స్కి దగ్గర ఉండాలని, ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయాలని నాకు ఎక్కువ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఆప్షన్ ఉంటుంది. సో ఎక్కువగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే చాలా మంది లేడీస్ అడుగుతూ ఉంటారు, సార్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కావాలి. సో డెఫినెట్గా మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మేనేజ్మెంట్కి కనుక నేను ఎక్కడున్నా కూడా వర్క్ కంప్లీట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇస్తే మీకు అట్లాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు ఇంకా అడ్వాంటేజెస్ ఇది. అలాంటి ట్రైనింగ్ అండ్ గైడెన్స్ మీరు అందిస్తారు? డెఫినెట్గా మేడం, మనం అందిస్తున్నాం. అంటే ఏవన్నీ మిమ్మల్ని సంప్రదించాలి ఎలా? అంటే ఇలా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ కంపెనీస్ మన అవైలబుల్గా ఉన్నాయి, నేను ఎక్కడ సూట్ అవుతానని అడగచ్చా, ఎలా అండి? సో ఇక్కడ ఏంటంటే మేడం, మనం నేర్పించే కోర్సు త్రూ అవుట్ ద వరల్డ్ డిమాండ్ ఉంది. ఓకే. సో మీరు చూసుకుంటే యుఎస్లో, యూకేలో, కెనడాలో, ఈవెన్ సౌత్ అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో, ఈవెన్ మీరు చూసుకుంటే కనుక నార్త్ ఏషియన్, సౌత్ ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి కోర్స్ నేర్చుకోవడం వల్ల రిమోట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి. దానివల్ల ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేసుకోవడం, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ కోర్స్ నేమ్ అంటారు సార్? సో ఇది సర్వీస్ నౌ మేడం, నేను చెప్పే కోర్స్ అయితే సర్వీస్ నౌ. సో ఇది నేర్చుకుంటే కనుక రిమోట్ జాబ్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే అండి. సో విన్నారు కదా ఉదయ్ గారి మాటలు. మీరు కూడా అంటే ఒక సందిగ్ధంలో ఉండిపోయారా, ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, సరే ఇప్పటివరకు గ్యాప్ తీసుకున్నాం బాగానే ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్ వస్తే బాగుండు, ఇంట్లోనే ఫ్యామిలీతో ఉండొచ్చు, వర్క్ చేసుకోవాలన్న ఆలోచన మీలో ఉందా? కానీ
మార్గాలు మీకు తెలియట్లేదా? అలాంటి వాటికి పర్ఫెక్ట్ గైడెన్స్ అందిస్తూ ఉన్నారు ఉదయ్ గారు. మరిన్ని వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, సార్ని కలవచ్చు, మాట్లాడొచ్చు. ఏదైతే మీరు అనుకుంటున్నారో రిమోట్ జాబ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బెటర్, ఫ్యామిలీతో ఉంటాము, అటు వర్క్ అవుతుంది, ఇటు పర్సనల్ లైఫ్ కూడా మనం చూసుకున్నట్టు ఉంటుందనే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ కూడా అందిస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. ఇంకొకటి చేద్దాం మేడం.